సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కి ఇప్పుడు దిల్ రాజు గారు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న ఆల్రెడీ అల్లు అరవింద్ గారు రియాక్ట్ అయిపోయారు. ఇవాళ దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, నేను కూడా లేను అని ఒక చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకొన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎంటైర్ గా ఒకరు తర్వాత ఒకరు ప్రెస్ మీట్ పెట్టి తాము కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది సార్. మరి దిల్ రాజు గారి కామెంట్స్ కూడా మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అని నేర అంగీకార ఒప్పుదల పత్రము అంటారు కోర్టు భాషలో చెప్పాలంటే. నేర అంగీకార ఒప్పుదల పత్రము. అలా ఎవరికి వాళ్ళు కన్ఫెస్ అయిపోయి అయ్యా మా తప్పేం లేదు మన్నించండి అని చెప్పుకోవడం అనేది వరుసగా చేస్తారు. అది జరుగుతుంది. ఇంకో 4, 5, 6 ఎంతమంది వస్తే అంతమంది రావచ్చు. దాసరి గారు ఆ 4 అన్నాడు కానీ ఓ 10 మంది వరకు రావచ్చు. ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర మాత్రం ఏమున్నాయి థియేటర్లు, నా దగ్గర కూడా ఇప్పుడు ఆయన 15 థియేటర్ల వరకు ఉంటాయేమో మహా ఉంటే అని ఆయన అంటే, దానికి ఆ నెంబర్కి ఇంకో 10 జోడించి అన్ని ఉంటాయేమో అని ఈయన అన్నాడు. అని దానికి కొనసాగింపు స్టేట్మెంట్ ఇంకోటి చెప్పాడు ఆయన. ఎవరు దిల్ రాజు గారు ఏమంటాడంటే, ఆ 4లో నేను లేను, మహా ఉంటే ఇప్పుడు మెజారిటీ థియేటర్లకు సంబంధించిన వ్యవహారాలు సురేష్ బాబు గారు లేకపోతే ఈ ఏషియన్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆయన బాలుని అటువైపుకి నడిపాడు. ఇప్పుడు వాళ్ళేం మాట్లాడారు, రేపు పొద్దున సురేష్ బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ 4లో లేను, నా దగ్గర మహా ఉంటే 35 ఉంటాయని ఆయన, ఆ తర్వాత రోజు ఏషియన్ వాళ్ళు పెట్టి 50 ఉంటాయి మహా ఉంటే మా దగ్గర. అసలు సింగిల్ స్క్రీన్స్ లేవు కదా. సింగిల్ స్క్రీన్స్ అనేవి వెళ్ళిపోయి చాలా కాలం అవుతోంది. సింగిల్ స్క్రీన్స్ ఎందుకు మూతపడుతున్నాయి అనే దాని మీద ఎవరైనా అబ్జర్వ్ చేశారా? పరిశ్రమ వైపు నుంచి ఏదన్నా ఒక స్టడీ జరిగిందా అనేది నా ప్రశ్న. విజయవాడ సెంటరే తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా అమరావతి కేంద్రంగా జరుగుతోంది కాబట్టి విజయవాడని కేంద్రంగా తీసుకుంటే విజయవాడలో దుర్గామహాల్ అనేటువంటి సింగిల్ స్క్రీన్ మూసేశారు. బందర్ రోడ్లో చూసుకుంటే వెంకటేశ్వర అనేటువంటి సింగిల్ స్క్రీన్ మూసేశారు. అక్కడ ఏదో కాంప్లెక్స్ వచ్చింది. లీలామహల్ అనేటువంటి సింగిల్ స్క్రీన్ మూతపడి చాలా కాలం అయింది, అక్కడ ఏదో కాంప్లెక్స్ వచ్చింది. అక్కడి నుంచి టర్న్ అయితే అప్సరా టాకీస్ తీసేశారు, అయిపోయింది, అది మూతపడింది. ఈ మధ్య వరకు ఆడారు వాళ్ళు, ప్రస్తుతం క్లోజ్ అయింది. దాన్ని ఏం చెయ్యాలి అనే ఒక డోలాయమాన స్థితిలో ఆ ఓనర్ ఉన్నాడు. ఆ తర్వాత ఆ పక్కకు పెడితే రామా టాకీస్ అనేది ఆ మధ్య వరకు నడిచింది, అది క్లోజ్ అయింది. శాంతి ప్రశాంతి మూతపడిపోయినాయి. జైరామ్ కొంచెం మార్చి ఏదో ఆడించే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికీ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. శైలజ కూడా అదే కండిషను. కపర్ది, కళ్యాణ్ చక్రవర్తి అనే జంట థియేటర్లు వెళ్ళిపోయినాయి. రాజ్ యువరాజ్ అరవింద్ గారి కంట్రోల్లో నడుస్తున్నాయి. ఇలా చాలా థియేటర్స్ వెళ్ళిపోయినాయి. వినాయక్ అనే థియేటర్ ఉండేది, అది తీసేశారు. అలాగే విజయ టాకీస్ ఉండేది, అది లేచిపోయింది. వినోద టాకీస్ ఉండేది, అది లేచిపోయింది. ఇవన్నీ కాంప్లెక్స్లుగా మారిపోయినాయి. సోనో విజన్ షోరూములుగా మారిపోయినాయి వినోద, విజయ 2. సో ఇది కండిషన్. ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నారు ఈ థియేటర్లన్నీ అని ఎవరైనా ఎప్పుడైనా దృష్టి పెట్టారా? కనకదుర్గానో థియేటర్ ఉండేది, అది వెళ్ళిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. అనేక థియేటర్లు ఇంకా నాకు గుర్తున్నవి, గుర్తులేనివి ఇంకా శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా థియేటర్స్ వెళ్ళిపోయినాయి. చంద్ర అని ఉండేది, అది వెళ్ళిపోయింది. తర్వాత కృష్ణలంకలో థియేటర్ ఉండేది, అది లేదు. ఇలా చాలా థియేటర్స్ క్లోజ్ అవటం మనకు తెలుసు. ఎందుకు క్లోజ్ అయినాయి? టీవీలు వచ్చినప్పుడు, ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు కొన్ని సినిమా హాళ్ళు కళ్యాణ మండపాలుగా మారాయి. ఉదాహరణకి విజయవాడలోనే బెంజ్ కంపెనీ దగ్గరలో అంటే పడమట్లో మోహన్ దాస్ అనే థియేటర్ ఉండేది, అది కళ్యాణ మండపంగా మారింది. బెంజ్ కంపెనీ దగ్గర జ్యోతి మహల్ అనే థియేటర్ ఉంది, అది కళ్యాణ మండపంగా మారిపోయింది. ఇవన్నీ టీవీ దశలో, టీవీలో సినిమాలు వేస్తున్నారు అనే పరిస్థితి రాగానే చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారాయి. ఆ మేరకే ఇప్పుడు నేరుగా సినిమా రిలీజ్ అయిన సినిమా గంటలో చూసుకోవడానికి నీ ఫోన్లోకే వస్తున్న సందర్భంగా టీవీలో దాకా వెయిట్ చేయక్కర్లా. మార్నింగ్ షో సినిమా పడిన తర్వాత మధ్యాహ్నం పని చూసుకుని ఇంటికి వచ్చి పడుకుని ప్రశాంతంగా ఫోన్లో మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని చూసుకునే సౌలభ్యం వచ్చాక థియేటర్లకు జనాలు ఎందుకు వస్తారు ఇప్పుడు? కాబట్టి ఇంకా ఎన్ని థియేటర్లు మూతపడాలి?
ఇక్కడ దీన్ని ఈ పరిస్థితిని సీల్ వేయటానికి ఎందుకు ధైర్యం లేదు వీళ్ళకి? ఇప్పుడు ఆయన ఎగ్జిబిటర్ల మీద కోప్పడు మీరు నా సినిమాకి వ్యతిరేకంగా సమ్మె చేస్తారా అంటున్నాడు. కానీ మీ సినిమా 12వ తారీఖు షో పడిన తర్వాత మార్నింగ్ 7 o'clock 8 o'clock మీరు షో వేస్తే 8:30 12:30 ఎప్పుడో ఆ షో అయిపోయిన తర్వాత 1 hour 1:32 కల్లా మీ సినిమా ప్రింట్ ఎక్కడో చోట అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ మీద యుద్ధం చేయండి. థియేటర్లను కాపాడటానికి సింగిల్ స్క్రీన్స్ ఉంటే సెలబ్రేషన్స్ ఉంటుంది. సెలబ్రేషన్స్ కొనసాగించాలనుకుంటే ప్రతి ఊళ్ళోనూ ఒక 2-3 స్క్రీన్స్ ఉండేలాగా కనీసం చూసుకోండి. ఉండాలంటే వాళ్ళు నష్టపోకుండా ఉండాలి. నష్టపోయే పరిస్థితి కల్పించకుండా వాళ్ళని ఎలా బయట వేయాలనేది ఆలోచించండి. మీరు మంత్రి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ మంత్రి మాత్రమే కాదు, ఆయన ఉప ముఖ్యమంత్రి, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ వాళ్ళ పార్టీ నాయకుడి చేతుల్లోనే ఉంది. కందులు దుర్గేష్ గారు మంత్రి. కాబట్టి మీరు వాళ్ళు సమ్మె అనగానే అయ్యో సమ్మె చేస్తున్నారా రండి మాట్లాడదాం అని పిలిచి మాట్లాడవచ్చు కదా. విజయవాడలో కూడా ఛాంబర్ ఉంది. విజయవాడ ఛాంబరే పాతది, హైదరాబాద్ ఛాంబర్ కాదు అసలు. ఒరిజినల్గా పాత రోజుల్లో ఏపీ ఛాంబర్ అంటే అదే. విజయవాడ శైలజ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఛాంబరే ఛాంబర్. అందులో ఇప్పటికీ బాడీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు కదా మీరు. మాట్లాడితే వాళ్ళ గొడవలేవో వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, అది పరిష్కరించేస్తే సినిమా వాళ్ళు తెరుస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమీ కాదంటలే, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడించుకుని పోతే మా బతుకెందుకు, మేము బతికెందుకు అని మాట్లాడారుగా, సరెండర్ అయ్యి. ఇప్పుడు ప్రస్తుతం లొంగుబాటు అనేటువంటి కార్యక్రమం నడుస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కన్ఫెస్ అవుతున్నారు, అయ్యా మన్నించండి మహాప్రభో అంటున్నారు. సమ్మె పాడ ఏమీ లేదు, మీ సినిమాని మేము మేము ఆడిస్తాం, మీ సినిమా ఆడించడం కోసమే మేము పుట్టాము, మేము థియేటర్లు కట్టాము అని నమ్ముతున్నాము అన్న పద్ధతిలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కన్ఫెసివ్ టోన్లో పవన్ కళ్యాణ్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారు. అదే ధోరణి నడుస్తుంది. అంతకు మించి దిల్ రాజు గారి ఆవేదనలో పెద్దగా కొత్త విషయాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. రేపు రోజు మిగతా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్తారు, చెప్పక తప్పని పరిస్థితి ఉందని భావన ఉంది. అరవింద్ గారు కొబ్బరికాయ కొట్టాడు. విజయవంతంగా ఈ ప్రెస్ మీట్ల పరంపర కొనసాగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.